వేల మందికి వాక్యం చెప్పడానికి పోతున్నాడు దైవజనుడు. వేల మందికి ప్రార్థనా గదిలోకి వెళ్ళాడు. ప్రార్థన చేసుకొని సిద్ధపడి రెడీ అయి బయటకు వచ్చాడు. ఏమండి, ఏది ఆత్మీయంగా సిద్ధపడి బయటకు వచ్చాడు. వెళ్ళి స్నానం అది చేసి అంత డ్రెస్ వేసుకొని షూస్ వేసుకొని బూట్లు కూడా వేసుకున్నాడు. అంతా రెడీ అయిన తర్వాత వాచ్ లేదు, ప్రేయర్ గదిలో ఉంది. అప్పటికే టైం అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలా? బూట్లు విప్పుకొని మళ్ళా కట్టుకోవాలంటే టైం పట్టింది. ఆ బూట్ కాలు పెట్టాడు ప్రార్థనా గదిలో, తను ప్రార్థించుకునే గదిలో. ఆయన కూతురు వచ్చేసింది. డాడీ, నువ్వు మనం ప్రార్థన చేసుకునే ప్రార్థనా గదిలోనికి షూస్ వేసుకొని అమర్యాదగా ప్రవేశించవచ్చా అని అడిగింది. అట్లా కాలు పెట్టాడో లేదో వెంటనే వచ్చి ఆ మాట అంది. ఎంత వయసు ఉన్నది? ఇతను వేల మందికి చెప్పేవాడు, ఈమెమో 8-9 ఏళ్ల పాప. పాయింట్అవుట్ చేసింది తండ్రిని. ఆ తండ్రి ఏమన్నాడో తెలుసా? అల్లా ప్రార్థన గదిలో పెట్టిన బూట్ కాలు వెనక్కి తీసి, సారీ తల్లి, తప్పైందమ్మా అన్నాడు. తప్పు తల్లి, నిజంగా చేయకూడదురా అట్లా, ప్రార్థన గది కదా, బూట్ కాలు తెల్లకూడదమ్మా, ఇంకోసారి చెయ్యను తల్లి, నువ్వు వెళ్ళి తెమ్మ వాచ్ అన్నాడు. అప్పుడు వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చింది. ఇప్పుడు ఆ చిన్నదాంతో అలా ఒప్పుకోవడం అవసరమా? ఇప్పుడు అలాగే ఇంట్లో మీరు కొట్లాడేటప్పుడు పిల్లలు వచ్చి చెబుతూ ఉంటారు, మమ్మీ డాడీ అంతే అంటాడు, నువ్వు ఆగు మమ్మీ అంటే అని కుక్క అరిసినట్టు అరిసి తరిమావు కదా పిల్లల్ని. ఎన్నిసార్లు తరిమి ఉంటావు? అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పు. డాడీ, మమ్మీ అంతే డాడీ, నువ్వే కొంచెం కంట్రోల్ అవ్వు డాడీ అంటే అని పిల్లల్ని ఎన్నిసార్లు గద్దించి ఉంటావు నువ్వు? అప్పుడు నీ దగ్గర ఇలాంటి దరిద్రపు లక్షణాన్ని నేర్చుకున్న నీ పిల్లలు వినయవంతులు ఎట్లా అవుతారు? ఎంత టెంప్టేషన్లో ఉన్నా, ఎంత తొందరపాట్లో ఉన్నా, ఎవరు చిన్నోళ్ళు చెప్పని పెద్దోళ్ళు చెప్పని ఇది పద్ధతి కాదు అని నీకు దిద్దుబాటు వాక్యం వస్తే చచ్చినట్టు లోబడేదే వినయం కలిగిన మనసు. దీన్ని ఎంతసేపు ఎందుకు ఇంతగా నొక్కి చెప్పానంటే, ఇలాంటి మనసున్నోళ్ళ దగ్గర దేవుడు ఉంటాడంట. అది అసలు విషయం. ఇప్పుడు దేవుడు నీ దగ్గర ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? ఎంతమందికి ఉంది? ఆశ ఉంటే చేతులు ఎత్తండి, ఆశ లేకపోతే చేతులు ఏమి ఎత్తాల్సిన అవసరం లేదు. దేవుడు నా దగ్గర ఉండాలన్నా, నిత్యం ఉండాలని కోరుకుంటున్నా, నేను 2 చేతులు ఎత్తుతా, రోజు ఉండాలి నా దగ్గర. అంతేనా? దేవుడు నీ దగ్గర ఉండాలని మనసారా కోరుకుంటున్నావా? అట్లయితే మరి చదువు ఏముంది అక్కడ? వినయము గల వారి ప్రాణము నువ్వు జీవింప చేయుటకు వినయము గల వారి యొద్ద నేను నివసించుచున్నాను అన్నాడు. నేను చెప్పానా? అక్కడ ఉందా? సో దేవుడు మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడు వినయం కలిగిన వాళ్ళ దగ్గర కూడా ఉంటాడంట.